ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ షాయిదన్ మాట్లాడుతున్నానండి. ఈ రోజు మన వీడియో అయితే పెడిక్యూర్ ఎలా చేయాలో మీకు నేర్పించబోతున్నాను. మరి ఎవరైతే ఈ బ్యూటీ క్లాసెస్ చూస్తున్నారో వాళ్ళందరూ ఈ వీడియో పట్టి నుంచి లాస్ట్ వరకు చూడండి. పెడిక్యూర్ ఎలా చేస్తానో, దేని తర్వాత ఏం చేయాలో చూసేద్దాం. మరి పెడిక్యూర్కి ఏం కావాలో వీడియోలోకి వెళ్ళి చూద్దాం. ముందుగా మనం ఇలాంటిది హాట్ స్టీనర్ ఒకటి అమ్ముతారండి, పెడిక్యూర్ స్టీనర్. ఇది తీసుకొచ్చుకుంటే మనకి 350 వరకు ఉంటుంది అనమాట. లేకపోతే మనం టబ్బులోనైనా చేసేసుకోవచ్చు. ఇప్పుడు మనం దీంట్లో కొద్దిగా షాంపూ వేసుకుందాం. షాంపూ వేసుకున్నాక ఇది ప్లగ్లో పెట్టేసి ఆన్ చేద్దాం. ఇది హీట్ అయింది అనమాట. ఒక 5 మినిట్స్ హీట్ అవనిద్దాం. తర్వాత మనం కాళ్ళకి ఏమైనా నెయిల్ పాలిష్ ఉంటే రిమూవ్ చేసుకోవాలి. నెయిల్ పాలిష్ ఏమీ లేదు కాబట్టి వాళ్ళకి కావాలంటే నెయిల్స్ కట్ చేసుకోవాలి. వాళ్ళకి అవసరం లేదనుకుంటే అవసరం లేదు, వీళ్ళకి కొద్దిగా తక్కువే ఉన్నాయన్నమాట. మనం ఇప్పుడు క్రిటికల్ క్రీమ్ అప్లై చేద్దాం నెయిల్స్కి. ఇలా అప్లై చేసేసుకొని కాళ్ళు దీంట్లో పెట్టేయాలి. ఒక 5 మినిట్స్ మాత్రం వాటర్లో ఇలా ఉంచాలి. ఉంచితే నెయిల్ మీద ఉన్న డస్ట్ అంతా బయటకు వచ్చేసింది. ఒక 5 మినిట్స్ తర్వాత మనం చేసే ప్రాసెస్ చూద్దాం. ఇప్పుడు ముందుగా మనం నెయిల్ ఇప్పుడు కిటికీల క్రీము రాసిన తర్వాత వాటర్లో పెట్టాం కదా, అది నానిన తర్వాత మనం నెయిల్ పుషర్తో ఇలా మొత్తం డస్ట్ ఏమన్నా ఉంటే నెయిల్ నాని ఉంటుంది కాబట్టి డస్ట్ మొత్తం కూడా క్లీన్ చేసుకోవాలి. ఇలా నేను చూపిస్తున్నాను కదా, అది 2 కాళ్ళకి క్లీన్ చేసుకోవాలి. అది కూడా చిన్నగా చేయాలి, మరి హార్డ్గా అయితే చేయకూడదు అన్నమాట. చిన్నగా సైడ్లో ఉంటున్న మట్టి డస్ట్ లోపల ఇరుక్కుపోయి ఉంటుంది, అది కూడా స్మూత్గా డీల్ చేస్తూ తీయాలన్నమాట. 2 లెగ్స్కి అలాగే తీయాలి గోల్డ్ మొత్తం. ఎందుకనంటే మనకి ఎప్పటికెప్పుడు ఈ పెడిక్యూర్ అనేది 15 డేస్కి ఒకసారి చేయించుకుంటూ ఉండాలండి. అలా చేయించుకోవటం వల్ల ఏంటంటే కాళ్ళకి పట్టేసిన డస్ట్ ఎక్కువ శాతం మన కాళ్ళు బయట ఎక్స్పోజ్ అవుతాయి కాబట్టి ట్యాన్ పట్టేస్తూ ఉంటుంది. అవి బాగా క్లియర్ అయిపోయి ట్యాన్ తగ్గిపోయి స్మూత్గా కాళ్ళు మనకి బేబీ పాదాలలాగా బాగా స్మూత్గా బ్లడ్ సర్క్యులేషన్ అయ్యి చక్కగా నీట్గా కనిపిస్తూ ఉంటే చాలా అందంగా కనిపిస్తాయి. మనం అందరికీ కూడా బాడీ ఒక కలర్లో ఉంటే కాళ్ళు ఒక కలర్లో ఉంటాయి. ఈ పెడిక్యూర్ చేయించుకోవడం వల్ల చాలా రకాల ఉపయోగాలు అయితే ఉంటాయి అన్నమాట. ట్యాన్ క్లియర్ అయిపోతుంది, బ్లడ్ సర్క్యులేషన్ అవుతుంది, కాళ్ళు పగుళ్ళు ఉంటే తగ్గిపోతాయి, గోల్డ్ స్మూత్గా పెరుగుతాయి, షైనీగా మెరుస్తూ ఉంటుంది. మన కాళ్ళు పగుళ్ళు రాకుండా మనల్ని మెరుగుపరుస్తానికి ఇది ఉపయోగపడుతుంది అనమాట. మనం ఫస్ట్ మనకు కనిపించేదే మన కాళ్ళు చూసే మనం ఎంత బాగా మెయింటైన్ చేస్తున్నాం అనేది తెలుస్తుంది. పెడిక్యూర్ అనేది ఎప్పుడైనా కాళ్ళు నొప్పులున్నా కూడా ఇలా చేయించుకుంటూ ఉంటే చక్కగా నొప్పులు కూడా తగ్గిపోతాయి. చాలా బాగా పనిచేస్తుంది. మనకి ఎలాంటి మందులు వాడినా కూడా పనిచేయదు అనమాట. ఈ పెడిక్యూర్కి చాలా సొల్యూషన్స్ అయితే దొరుకుతాయి అనమాట. మీరు 15 డేస్కి ఒకసారి చేయించుకుంటూ ఉంటే చాలా మంచి రిజల్ట్ అనేది వస్తుంది. చేయించుకోలేకపోయినా మన ఇంట్లో అయినా ట్రై చేసుకోవచ్చు. రెండోది వచ్చేసి మనకి షాంపూ అనమాట. షాంపూ బ్రష్ ఉంటుంది, మన పెడిక్యూర్ బ్రష్, చిన్న బ్రష్, దాంతో అయినా చేసుకోవచ్చు, లేదా మన ఇంట్లో ఏదైనా బ్రష్ ఉంది దాంట్లో ఉపయోగించుకోవచ్చు. కొద్దిగా మనం షాంపూ వేసేసుకొని చక్కగా 2 కాళ్ళకి బ్రష్ చేసేసుకోవాలి. కాళ్ళు మొత్తం చేయక్కర్లే, పాదాల వరకు బ్రష్ చేసుకోవాలి. పాదాల లోపల అడుగు భాగంలో, మళ్ళీ తర్వాత గోళ్ళకి మొత్తం చేసుకోవాలి. చేసిన తర్వాత మనకి చిన్న స్టోన్ లాంటిది ఉంటుంది, మన వెనకాల మెడల్ని చక్కగా రుద్దాలి. హార్డ్గా రుద్దకూడదు. పగుళ్ళు ఉంటే మాత్రం హార్డ్గా రుద్దుకోవాలి. తనకి పగుళ్ళు తక్కువ ఉన్నాయి కాబట్టి నేను స్మూత్గా డీల్ చేస్తున్నాను. అలా రుద్దేసిన తర్వాత మనం రుద్దిన తర్వాత పైకి లెగుస్తుంది కాబట్టి చర్మాన్ని మన సాఫ్ట్నర్ ఉంటుంది, దాంతో చక్కగా రుద్దుకోవాలి. ఇలాగా మనకి ఇవన్నీ కూడా పెడిక్యూర్ చేసేటప్పుడు మన పార్లర్లో ఉండవలసిన వస్తువులు అన్నమాట. ఇవన్నీ కూడా మనం దగ్గరగా పెట్టుకోవాలి. చక్కగా స్మూత్గా వెనకాల మెడలు స్మూత్గా అయ్యే వరకు కూడా చక్కగా రుద్దాలన్నమాట. ఒక 5 మినిట్స్ 10 మినిట్స్ రుద్దాలి. చూసారా కాళ్ళు ఎంత చక్కగా స్మూత్గా అయినాయో అలా రుద్దుకోవాలి. ఓకే ఫ్రెండ్స్, ఎవరైతే మరి మన ఛానల్ చూస్తున్నారో వాళ్ళు మీరు మీ ఫ్రెండ్స్కి, మీ కొలీగ్స్కి అందరికీ షేర్ చేయండి. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి మనం
స్క్రబ్ చేస్తున్నాం అనమాట. స్క్రబ్ వచ్చేసి నార్మల్ మసాజ్ చేయాలి. నార్మల్ మసాజ్ స్క్రబ్ చేయడం వల్ల ఏమవుతుందంటే ట్యాన్ పోతుంది, ఎక్కడన్నా మురికి ఏదన్నా పట్టినా, కాళ్ళకి ఏమన్నా డస్ట్ పట్టేస్తున్నా మొత్తం క్లియర్ అయిపోతుంది అనమాట. చక్కగా స్క్రబ్ చేసుకోవాలి మనం. 2 కాళ్ళకి 5 మినిట్స్ అయితే స్క్రబ్ చేసుకోవాలి. ఫ్రెండ్స్ ఎమ్మటే తీసేస్తున్నాను అనుకోవద్దు, ఎందుకంటే వీడియో లెంత్గా అయిపోతుందని నేను మీకు ప్రాసెస్ వరకే చెప్తున్నాను. చూస్తున్నారు కదా, మీరు ఈ వీడియోని ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూస్తే మీకు అసలు ఈ ప్రాసెస్ అనేది అర్థమవుతుంది. చూసారు కదండి, చక్కగా క్లీన్ చేసేసుకోవాలి. క్లీన్ చేసేసుకొని 2 కాళ్ళకి స్క్రబ్ చేసిన తర్వాత క్లీన్ చేసుకొని చక్కగా నీట్గా తుడుచుకోవాలి. ఎందుకంటే ఇప్పుడు మనం మసాజ్ క్రీమ్ అప్లై చేస్తామన్నమాట. మసాజ్ క్రీమ్ అప్లై చేసేటప్పుడు స్క్రబ్ ఏమన్నా ఏళ్లల్లో గోళ్ళల్లో ఏమన్నా ఇరుక్కుపోయిందేమో చూసుకొని చక్కగా నీట్గా తుడుచుకొని. చూసారని ఇందాక ఎంత డస్ట్ పట్టేస్తున్నాయో కాళ్ళు, ఇప్పుడు ఎంత మెరుస్తున్నాయో. ఇప్పుడు మసాజ్ క్రీమ్ అప్లై చేస్తున్నాం మనం. మసాజ్ క్రీమ్ అప్లై చేసి చక్కగా వాళ్ళ క్లయింట్ రిలీఫ్ అయ్యేలాగా మసాజ్ అయితే ఇచ్చుకోవాలి. నేను ఎలా మసాజ్ చేస్తున్నాను చూడండి. మన కాళ్ళ మీద పెట్టేసుకొని ఒక టవలు, క్లయింట్ మీద ఒక టవల్ వేయాలి, మన మీద ఒక టవల్ వేసుకొని చక్కగా నీట్గా మనకి వాళ్ళని అడిగి ప్రెజర్ పాయింట్స్ ఇచ్చుకోవాలన్నమాట. ఇది కాదండి, మంచి మీకు ఫుట్ మసాజ్ అయితే నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. ఇప్పుడైతే మనకి వీడియో లెంత్ అవుతుందని నేను లైట్గా చూపిస్తున్నాను. నెక్స్ట్ వీడియోలో ఫుట్ మసాజ్ చూద్దాము. ఫుట్ మసాజ్ ఎవరికంటే బాగా బాడీ పెయిన్స్ ఉండవాళ్ళకి, కాళ్ళు నొప్పులు ఉండవాళ్ళకి, అరికాళ్ళ నొప్పులు ఉండవాళ్ళకైతే అది బాగా యూజ్ అవుతుంది. ఇదైతే పెడిక్యూర్ల ప్రాసెస్లో మసాజ్ వస్తుంది. నేను ఎలా చేస్తున్నానో చూడండి. మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, మర్చిపోకుండా కామెంట్ రూపంలో మీకు అసలు ఈ వీడియో ఎలా నచ్చిందో, మీకు ఎలా యూజ్ అయ్యిందో నాకు తెలియచేయండి. మీకు ఏమన్నా మంచి వీడియోస్ కావాలన్నా కూడా నాకు మీరు కామెంట్ రూపంలో తెలియచేస్తే ఆ వీడియో చేయడానికి నేను ట్రై చేస్తాను. చూసారు కదండి, ఇలా మసాజ్ చేసుకోవాలి. అప్పుడు మనం మసాజ్ చేస్తే వాళ్ళకి ఏంటంటే మసాజ్ చేసిన తర్వాత చాలా రిలీఫ్ అనేది వస్తుంది. చక్కగా పెయిన్స్ ఉన్నా తగ్గిపోతుంది. వాళ్ళు ఇంకా గాల్లో తేలిపోయినట్టు అనిపిస్తుంది అనమాట. అంత బాగా రిలీఫ్ అయితే వస్తుంది. చూసారు కదా, పెడిక్యూర్కి ముఖ్యమైనది ఈ మసాజ్ క్రీమ్తో మసాజ్ చేయడమేనండి. ఈజీగా సెలూన్ టైప్లో పెడిక్యూర్ చేసుకున్నాము. కాకపోతే తనకి క్రాక్స్ తక్కువ ఉన్నాయి కాబట్టి మనం క్రాక్ తీసే మిషన్ అయితే యూజ్ చేయలేదు.
క్రాక్స్ ఎక్కువ ఉంటే కనుక క్రాక్ తీసే మిషన్తో కట్ చేయాల్సి ఉంటుంది. చూసారు కదా, ఇలా కనుక చేస్తే ట్యాన్ బాగా క్లియర్ అవుతుంది, బాగా ఉంటుంది. మీరు పెడిక్యూర్ ఇలా వీడియో చూసి ట్రై చేయండి. మన ఛానల్ ఎవరైతే ఫస్ట్ సారి చూస్తున్నారో వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి.